ఇక సత్సాయి జిల్లా తనకల్లు మండలం హైస్కూల్లో ఎమ్మెల్యే కందికుట్ట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ తోడు సిఆర్పల్లి పంచాయతీ గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలతో కూడిన అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన వినతులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్ల వంటి సమస్యలపై అధికంగా అర్జీలు స్వీకరించారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దళారీ వ్యవస్థ అవినీతికి తావులేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రజల చేతకే పాలనను తీసుకువెళ్లటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు తన కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. మీరు మాకు తక్కువ ఓట్లు వేసినారు, మాకు మెజారిటీ కూడా ఇవ్వాల, అయినా కూడా మాకు బాధ్యత. అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలందరూ సమానం, ప్రాంతాలన్నీ సమానం. మాకు ఓట్లు వేసినారా లేదా అని కాదు, సమస్యలు అనేది పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల మీద, నాయకుల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దానికి అనుగుణంగానే మా ఆలోచనలు ఉన్నాయి, కానీ మాకు కక్ష సాధింపు ఎక్కడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా చేతనైనంత వరకు కూడా అవినీతి నిర్మూలనకి పాటుపడతాను. మండల ఆఫీసుల్లో గతంలో మాదిరిగా ఎక్కడ దళారీ వ్యవస్థని పెంచకుండా చూసుకుంటున్నాం, అరికడుతున్నాం. అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాము, ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు తప్పిదాలు చేసి కూడా దండిస్తున్నాం, సరైన దిశలో పోయే రకంగానే డైరెక్షన్ ఇస్తాను. అయినప్పటికీ కూడా ఈ అవినీతి అనేది భారతదేశ సమాజంలో ఒక ఎయిడ్స్ మాదిరిగా అయితే దీనికి మందు లేదు, కంట్రోల్ చేసుకుంటూ పోవడమే. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైటమిన్స్ ఇచ్చో, సప్లిమెంట్స్ ఇచ్చో, ప్రోటీన్ ఇచ్చో, ఇంకో దాన్ని ఆ పేషెంట్ని సర్వైవ్ చేసేటువంటి కార్యక్రమం. అందుకనే అవినీతి నిర్మూలనకు తక్కువ స్థాయిలో మీకు ఇబ్బందులు లేకుండా అసలు అవినీతే ఉండకూడదనే ఆలోచనతో పోతున్నా అక్కడక్కడ ఉంటుంది. ఇంక దీన్ని తప్పించలేం మనం. కానీ మా వంతుగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అధికారుల అవినీతితో అని చెప్పేసి కూడా ప్రభుత్వమే కాదు, ఈ స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో పాలకులకి ఈ ఆలోచన లేదు. మీ మండలంలో ఒకసారి గమనిస్తే ఎవరి భూమిలో ఎవడో చేసి నాయకులు అమ్మేసినారు. వాస్తవమా కాదా? మీరు నాయకులు మాట్లాడేది కాదు, ప్రజలు చెప్పాలా, ప్రజలు చెప్పాలా, మీరు రైతులు చెప్పాలా. కొక్కంటిలో కానీ, కొర్తికోటలో కానీ, ఇంకో చోట కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కన్వీనర్లు, పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ దొంగ భూములు అమ్మితే జైలుకి పోయిండేది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేసుకోండి. దాంట్లో కక్ష సాధింపు ఏం లేదు మాకు. దొంగ పని చేసినోడు జైల్లో ఉండల్లా, ఊరు బయట ఉండల్లా, కదిర్లో మాత్రం ఉండకూడదు. ఇదే మా ఆలోచన విధానం. దానికి గాను మా మీద దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటాయి, కానీ దానికి సమాధానం చెప్పగలం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అన్నీ తెలుసు. ఎవడన్నా తప్పు చేసి చలామణి కావాలనుకుంటే వారు టెంపరీగా ఉంటారేమో, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు తొక్కేస్తారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసినారు. కాబట్టి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అధికార పార్టీలో ఉన్నటువంటి మనం కూడా. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్కి ఆమె అడిగింది ఆర్డిటి స్కూల్కి. అవసరమైతే ఈజీఎస్లో కాకుండా ఇంకా ఆర్డిటి వాళ్ళకే చెప్తా ఉన్నాను, కాంట్రిబ్యూషన్ నేను కడతాను, మిగతా డబ్బులు ఆర్డిటిగా ప్రపోజల్ పెట్టేసి మీరు మంజూరు చేయమని చెప్పి చెప్తా ఉన్నాను. వెంటనే కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాఠశాలల గురించి ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ఆయన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరగల్లా, నాణ్యతా ప్రమాణాలు పెరగల్లా, వాళ్ళకి సౌకర్యాలు పెరగల్లా.